పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజమండ్రి మాల్లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో స్టూడెంట్ ప్రియాంక స్వస్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురానికి ప్రియాంక భౌతిక కాయం చేరుకోబోతుంది. సొంత పంట పొలంలోనే ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రియాంక కడసారి చూపు కోసం బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రియాంక భౌతిక కాయం స్వస్థలానికి ఎప్పుడు చేరుకోబోతుంది? ఇప్పుడు అంత్యక్రియలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రియాంక మృతదేహాన్ని, భౌతిక కాయాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా తరలిస్తున్నారు. ఇక్కడ ప్రియాంకకు సంబంధించినటువంటి అంత్యక్రియల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఏమంటున్నారు, ప్రియాంక మృతి పట్ల అక్కడ ఉన్న వారందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ స్పాట్ నుంచి ప్రియాంక స్వగ్రామం నుంచి స్పాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి కిరణ్ చెప్పండి, అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా గ్రామస్తులు కానీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా ప్రియాంకను దాడి చేసి అంటే కారుతో గుద్ది చంపడాన్ని వాళ్ళందరూ కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు? ప్రియాంక నిన్న మధ్యాహ్నం అయితే మృతి చెందడం జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పురంలో అంత్యక్రియలకు బంధువులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే అంత్యక్రియలు చేస్తున్నారో అదే స్థలంలోనే ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు. సొంత వాళ్ళ పంట పొలాల్లో ఇక్కడ అంత్యక్రియలు చేయడానికైతే సిద్ధం చేశారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు. దీని పట్ల వాళ్ళు ఏమంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చెప్పండి, ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అంటే ఆశలు ఉండింది, బ్రతుకుతాదనే ఆశలు ఉండింది, నిన్న మధ్యాహ్నం మృతి చెందింది. దీన్ని ఎలా చూడొచ్చు? మేమైతే ఇప్పుడు వరకు అయితే ఆశ పెట్టుకున్నాము. ఇంకా నిన్న మధ్యాహ్నం 3:30 అట్లా డైట్ అయిందని చెప్పేసి డాక్టర్లు పట్టించారు. ఇంకా మాకున్న హోప్స్ అన్ని వెళ్ళిపోయాయి. మా చెల్లెలు మాకు దూరం అయిపోయింది అని చెప్పేసి మనకి అదే విషయంలో అదో బాధలో ఉన్నామంటే ఇంకా అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాటు తీసుకుంటాం. ఓకే, ఎక్కడ అంటే సొంత పొలంలో ఎన్ని ఎకరాలు మొత్తం ఇక్కడ చేస్తున్నారు? ఇది మా తర్వాత అంటే ఇప్పుడు ప్రియాంక వచ్చేసి 5వ తరం. అక్కడ 5 ఎకరాల పొలం ఇది. మా తాత వాళ్ళు వచ్చేసి 5 మంది ఉన్నారు. 5 మంది సంబంధించిన ఎవరు ఏం జరిగినా అంత్యక్రియలు ఇదే పొలంలో జరుగుతుంటాయి. అంటే వాళ్ళ ఇష్టం అనమాట. కొంతమంది ఇక్కడ చేసుకోవాలి, కొంతమంది లేదు మేము ఇంకో పబ్లిక్ అంటే అందరికి కలిసి ఒక్కదాంట్లో అనుకుంటుంటారు. ఇప్పుడు ఏమంటే ప్రియాంకకు మా ఫుల్ అటాచ్మెంట్ ఉంది. దాంట్లో మా కుటుంబంలో అమ్మాయి డాక్టర్ ఎవరు లేదు. ఇక ఆమెను ఇక్కడ ఇది చేసుకొని సంవత్సరం చెప్పేసి మేము ఎంతమంది వస్తున్నారు? అంత్యక్రియలు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంతమంది వస్తున్నారు? మొత్తం తెలిపారు అందరూ తెలిపాము. బంధువులకు ఆల్మోస్ట్ అందరూ తెలిపారు. ఇక నాకు తెలిసి ఒక 500 మేబీ 1000 కూడా కావచ్చు. ఎవరు అంటే విఐపీస్ లోకల్ ఎమ్మెల్యే గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత చుప్పల్ కృష్ణారావు గారు, మంత్రి గారు, ఆర్కిటి సింగం గారు ఇస్తున్నారు. ఇప్పుడు సమాచారం కర్నూలు నుంచి టీజీ భరత్ గారు వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ గారు వస్తున్నారు. ఈ ఘటన ఎలా చూడొచ్చు? నిందితులు ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అయితే వాళ్ళు వాంటెడ్లీ చేసినట్టే మాకు ఉంది నాకు. ఎందుకంటే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ తగిలిస్తే అక్షర ఇస్తాం వస్తాను తగిలిస్తారు. మళ్ళీ హిట్ చేయాలంటే వాంటెడ్ చేయడం అనేది కావాలని చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చినట్టు మీరు తాగిన మైకంలో జరిగింది అని చెప్పేసి కూడా చూస్తే 2సార్లు ఇచ్చేస్తారు, 3వసారి మీదకి ఇచ్చారు. అంటే ఘర్షణకు ఆల్రెడీ ఘర్షణ అంటే అదే మాటలోనే జస్ట్ శిశు కుమార్ లో రికార్డు కాలేదు. అదే మాటలోనే ఒకసారి ఘర్షణ జరిగిందని చెప్పేసి వార్తలు పడింది నాకైతే. అందుకని వాళ్ళైతే కావాలని చేసిన చెప్పడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పడానికి ప్రభుత్వం అయితే మేము పొద్దున వాట్సాప్ లో చూసాను.
ట్విట్టర్లో స్పందించారు. పోయి పాపకి న్యాయం చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని ఒక న్యూస్ కూడా వచ్చింది. ట్విట్టర్లో స్పందించారు. ఇక్కడ మన ఏ తెలంగాణ కిరణ్ కూడా స్పందించారు. కిరణ్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి అక్కడ చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ విజువల్స్ ఒకసారి కిరణ్ ఒకసారి అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్రాంతం ఆ ప్రాంగణాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడే ఎక్లాస్పురంలోని వాళ్ళ సొంత పొలంలోనే ఇక్కడే అంత్యక్రియలు మొత్తం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ స్థలంలోనే ఇక్కడే గుంత తోగి దాదాపు 6.5 అడుగులు వెడల్పు 3.5 అడుగులు లోతుగా తవ్వి ఇక్కడ అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం పెద్ద ఎత్తున. మొత్తం మీద ఇక్కడికి చాలా మంది కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని కూడా కొన్ని టెంట్లు కూడా ఇక్కడ చూడొచ్చు, టెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తం వీళ్ళంతా ఎవరైతే ఇక్కడ గ్రామస్తులు స్వయంగానే గ్రామస్తులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అంత్యక్రియలకు సొంతంగానే మొత్తం వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా గ్రామంలో అందరూ కూడా కలిసికట్టు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక ఈ గ్రామానికి రావడంతో మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భౌతిక కాయం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి గ్రామస్తులు మొత్తం ఎదురు చూస్తే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడే అన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఐజాలో కూడా పెద్ద ర్యాలీ ఏర్పాటు అయితే ఈ రోజు నిర్వహిస్తున్నారు. విజయ్ గారు, ఎస్, ఇప్పుడు భౌతిక కాయం అక్కడికి ఎప్పుడు చేరుకునేటువంటి అవకాశం ఉంది? అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అలాగే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అలాగే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా స్పందించారు. సో మొత్తం మీద కూడా ఇది ఒక అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ప్రాంతం కూడా చూస్తే అది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గద్వాల జిల్లాలో ఉన్న గ్రామంగా తెలుస్తుంది. సో లోకల్గా కూడా అక్కడ నాయకులు ఎవరన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. లోకల్ కూడా ఇక్కడ మొత్తం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, అలాగే జూపల్లి, అలాగే సంపత్, అలాగే మా రాష్ట్ర మంత్రి ఏపీ నుండి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కూడా ఇక్కడికి అంత్యక్రియలకు వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. దీంతో మొత్తం మీద గ్రామంలో కూడా అధికారులు కూడా ప్లస్ ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయని చెప్పేసి కూడా అందరు కూడా ఆశిస్తున్నారు. న్యాయం జరుగుతుంది, ప్రియాంకకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధించాలా నిందితులు అని చెప్పేసి కూడా అందరూ డిమాండ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. మొదట అయితే హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా స్పందించారు. నిన్న ఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా నేరుగా రాజమండ్రిలో ఉన్న ఎస్పీని కూడా కలిసి విన్నపించుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే పోలీసులు కూడా సెక్షన్స్ మార్చారు. హత్యాయత్నం కింద కేసును కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అక్కడ వాళ్ళందరూ కూడా కాస్త అంటే ఆవేశంగా ఉన్నారా, ఆగ్రహంగా ఉన్నారా? ఈ ఇన్సిడెంట్ పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళ వెలుగులోకి వచ్చినప్పటికి కూడా మొదటగా ఈ కేసుని సంబంధించి నీరు గార్చే ప్రయత్నం చేశారని చెప్పేసి మొదటగా భావించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడైతే గట్టి సెక్షన్లు అయితే అత్యాయత్నం సెక్షన్లు పెట్టడంతో నమ్మకం కలిగింది. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తారు ప్రభుత్వాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రామస్తులు కావచ్చు అంత మొత్తం మీద బంధువులకు కూడా నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం మీద. ఈ ప్రియాంకకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం గ్రామంలో కూడా నమ్మకంతో ఉన్నారు. అయితే అంత్యక్రియలు అయితే ప్రియాంక అంత్యక్రియలు 3 గంటలకి భౌతిక కాయం గ్రామానికి చేరుకుంటుంది. అయితే 5 గంటలకి అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఎస్ కిరణ్, అంటే అక్కడ ప్రదర్శన కూడా అంటే ర్యాలీ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఆ ప్రదర్శన ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది? భౌతిక కాయంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తారా, లేకపోతే అంతిమయాత్ర మార్గం గుండా దీన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉందా ఏంటి? మొత్తం మీద వామపక్ష పార్టీలు ఐజా మండలంలో హెడ్ క్వార్టర్ లో మొత్తం మీద నిరసన ర్యాలీ ఏర్పాటు చేయాలా, న్యాయం జరగాల ప్రియాంకకు అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైనట్టయితే తెలుస్తుంది. అంటే వాళ్ళు ప్రియాంక భౌతిక కాయానికి సంబంధం లేకుండా వాళ్ళు స్వతహాగా ఈ ర్యాలీ నిర్వహిస్తారా, లేదంటే భౌతిక కాయంతో కలిసి ఈ విధంగా ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందంటారా? నిరసన సొంతంగా వామపక్ష పార్టీలు సొంతంగానే ప్రియాంకకు మద్దతుగా అంటే న్యాయం జరగాల, నిందితులని కఠినంగా శిక్షించాలా అని చెప్పేసి సొంతంగానే వాళ్ళు ర్యాలీ అలాగే ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇవాళే అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే రేపు జరిగేటువంటి అవకాశం ఉందా? ఈ రోజే మొత్తం మీద సాయంత్రం లోపల అంత్యక్రియలు చేయాలని చెప్పేసి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇవాళతో మొత్తం మీద అంత్యక్రియలు ముగిస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున బంధువులు స్నేహితులు ఇప్పటికే దాదాపుగా గ్రామానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా అందరు బంధువులు కూడా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారని చెప్పేసి కూడా బంధువులు అయితే తెలపడం జరిగింది.
ఎస్, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళినటువంటి ప్రియాంక కుటుంబం ఆ తర్వాత ఈమె చదువు కోసమే డాక్టర్ను చేయాలనేటువంటి ఉద్దేశంతోనే సో ఈ ప్రాంతం నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఎంబీబీఎస్, కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇవాళ రాజమండ్రికి వెళ్ళి అక్కడ పీజీ చదువుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, గ్రామస్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రియాంక కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈ ఎక్సలాపురం గ్రామం చెందిన వాళ్ళు అయితే ఇక్కడ మొత్తం మీద వీళ్ళు మొదటగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు. పిల్లల చదువుల కోసం పట్టణానికి వెళ్ళేవారు, పట్టణానికి వచ్చారు. మొత్తం మీద ఈ ప్రియాంక అలాగే ప్రియాంకతో పాటు ఇద్దరు సోదరు మనులు కూడా ఉన్నారు. ప్రియాంకని ఈ ఊర్లో మటుకు డాక్టర్ చదివింది, ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ చేసేది ఏకైక మహిళ ప్రియాంక అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామంలో మొత్తం మీద చెప్పడం జరుగుతుంది గ్రామస్తులు. ఇక్కడ డాక్టర్లు ఉండేది ఓన్లీ ప్రియాంకనే. ఆ ప్రియాంక కూడా జరగడం చాలా బాధాకరం అని చెప్పి తెలిసింది. ప్రియాంక మొదటగా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి చాలా పెద్ద డాక్టర్లు మొత్తం అక్కడే చదువుకున్నవారు. అదే మెడికల్ కాలేజ్ లో ఫ్రీగా సీట్ సంపాదించి ఉన్నత స్థాయిలో ఉన్నత చదువులు చదివి అక్కడ 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత అనంతరం పీజీ కోసం, మరి పై చదువుల కోసం పీజీ కోసం రాజమండ్రికి వెళ్ళడం జరిగింది. రాజమండ్రికి వెళ్ళిన వెంటనే కుటుంబం మొత్తం మీద రాజమండ్రి షిఫ్ట్ కావడం జరిగింది. అయితే రాజమండ్రిలో హాస్టల్లో ఉంటున్న ప్రియాంక అలాగే వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అలాగే హైదరాబాద్, రాజమండ్రి ఇలా పట్టణాల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే ప్రియాంక రాజమండ్రిలో చదువుతున్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ. సో ఇది అక్కడ తాజా పరిస్థితి. మరి కాసేపట్లో ప్రియాంక మృతదేహం అక్కడికి చేరుకోబోతుంది. సో బంధువులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక కుగ్రామం నుంచి వచ్చినటువంటి ప్రియాంక కుటుంబం ఉన్నత చదువులు చదువుకొని సో ఒక మంచి వైద్యురాలుగా తన కెరీర్ను ప్రారంభించాలనేటువంటి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి దుర్ఘటన వల్ల మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, జోసెఫ్, దుష్యంత్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కారును నడుపుతూ రాజమండ్రిలో సినిమా నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రియాంక నువ్వు ఒక్కసారిగా కారుతో గుద్దడం, అలా 1కి 2-3 సార్లు అలా కారుని గుద్ది ఆమెను చనిపోవడానికి కారకులైనటువంటి ఇద్దరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇద్దరి మీద కూడా హత్యాయత్నం కింద కేసులు అయితే పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వైద్యురాలు అంటే ఉన్నత విద్య కోసం రాజమండ్రికి వెళ్ళి అక్కడ కాస్త ఆట విడుపు కోసం అంటే సినిమా చూడాలనేటువంటి ఉద్దేశంతో సినిమాకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో, అందులోనూ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి మాల్లో ఈ విధంగా గుద్ది చంపడం అనేది ఒక దుర్మార్గపు చర్యగా అందరూ కూడా భావిస్తున్నారు. చూడాలి, అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ మా ప్రతినిధి కిరణ్ చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.